మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. జూలై 6వ తారీఖు దినమున బేతేల్ సువార్త కార్యక్రమము వినటానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ప్రభునందు ప్రియులారా, ఈ బేతేల్ సువార్త కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మలను నిండుగా తన కృపలో దీవించును గాక. అనుదినము దేవుని వాక్యం వినండి. ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. ప్రభు కొరకు ప్రయాసపడండి. ప్రభువులో నమ్మకంగా ఉండండి. ఈరోజు రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం, ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. దేవుడు ఎవరి పక్షమునున్నాడు? తన యందు భయభక్తులు గల వారి పక్షముగా ఉన్నాడు. మనకు విరోధి ఎవడు? ఆలోచించండి. విరోధి నిన్ను నాశనం చేయాలనుకున్నా, విరోధి నిన్ను పాడు చేయాలనుకున్నా, విరోధి నిన్ను అనగద్రొక్కాలనుకున్నా, విరోధి నీ క్షేమాన్ని అసలు కోరుకోకపోయినా దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి లేడని అర్థం. అందుకని విరోధి ఎవడని క్వశ్చన్ వేసినారు. కాబట్టి మనకు విరోధులు లేరు. వారు అనుకుంటారు, వారిని నాశనం చేసేసాము, వాడిని పాడు చేసేసాము, వాడిని తినకుండా చేసేసాము, వాడు పడిపోయాడు ఇక లెగడు అనుకుంటారు. కానీ నీ దేవుడు నిలబెట్టువాడు, నిన్ను ఆదరించు దేవుడు, ఆయన నిన్ను క్షమించు దేవుడు, నిన్ను బలపరుచు దేవుడు, నీ పక్షమున ఉన్న దేవుడు. ఒక్కసారి మీరు దావీదుని జ్ఞాపకం చేసుకోండి. దావీదు పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి దావీదు అన్ని విషయములలో తగ్గించుకుని నేను ఎంతటి వాడని అన్నాడు. అంతేకాదు, నా కుటుంబం యాపాటిది ప్రభువా అన్నాడు. నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండున్నట్లుగా నువ్వు ఆశీర్వదించుము అన్నాడు. గొప్ప సైన్యము కలిగిన వాడు, రాజరికం కలిగిన వాడు, ఇంతటి వాడు నా కుటుంబం ఏపాటిది, నేనేపాటి వాడిని అని అంటూ ఆయనకు లోబడినాడు. దేవుడే తన పక్షమును చేసుకోగలిగినాడు. దేవుని పక్షమునకు చేర్చబడిన వాడు దావీదు. కాబట్టి దావీదు జయ జీవితాన్ని జీవించినాడు. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఆయనను చూసి పిలాతు అన్నాడు, నిన్ను విడిపించుటకును నిన్ను అప్పజెప్పుటకు నాకు శక్తి కలదు, అధికారము కలదు. మరి ప్రభు ఏమన్నాడు? పైనుండి ఆయన అధికారం ఇస్తేనే అన్నాడు. కాబట్టి దేవుడు నీ పక్షమునుండగా నువ్వు భయపడనవసరత లేదు. మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభు భయపడలేదు. హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, తన ఎదుటనున్న ఆనందమును కొరకు శిలువను సహించినన్నాడు. అంటే ప్రభు ఈ భూమి మీద దేవుని పక్షముగా ఎలా బ్రతకాలో మనకు మాదిరిచ్చిపోయినాడు. విశ్వాసి అయిన నీవు కూడా దేవుడు నీ పక్షమును ఉంటుండగా నీకు విరోధు లేడని విశ్వాసంతో ధైర్యంగా సాగిపోవాలి. ఈరోజు ఈ మాటలు మన హృదయములు ఆయన నింపి నిండుగా దీవించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు జూలై 6వ తారీఖు దినాన్న మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు. మీ ఆదరణ కలిగిన బేతేల్ సువార్త కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. స్థానిక సంఘాలను దీవించండి, సంఘ విశ్వాసులను బలపరచండి, బేతేల్ సువార్త గ్రూప్ సభ్యులను దీవించండి. ఇగో బేతేల్ సువార్త యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సభ్యులందరినీ పేరు పేరు చొప్పున దీవించండి అయినా. వారి అవసరతలు ఏమైతే ఉన్నాయో, వారి అగ్రతలు ఏమైతే ఉన్నాయో మీరు తీర్చండి నాయన. నాయన, మీరు మా పక్షమునున్నారు, మాకు విరోధి ఎవరునూ లేరు నాయన. నాయన, మీ నామములోనే కార్యము చెయ్యండి, మీ కృపతో నింపండి. దినము ప్రయాణాలంతటిలో తోడుండండి.
ఈరోజు మీరే నడిపించండి. అన్ని దినాలు మీ క్షేమంలోనే, మీ కృపలోనే నడిపిస్తూ వచ్చినారు. ఎవరైనా మరి ఆసుపత్రుల్లో ఉంటే, రోగాలతో ఉంటే, యాక్సిడెంట్ తోటి ఉంటే, బలహీనతలతో ఉంటే ముట్టి స్వస్థత పరిచి నీ బిడ్డలైన వారిని అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, మరి పరీక్షలు రాస్తున్నారు, ఆయా ఎంట్రీలకు హాజరవుతున్నారు, సహాయం చేయండి నాయన. గల్పలో నాయన నీ బిడ్డలు పనిచేస్తూ నాయన రాత్రి పగలు డ్యూటీ కలిగి ఉన్నారు. మీ క్షేమము, మీ భద్రత వారి మీద ఉంచండి. రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, తీర్చుమని ప్రార్థిస్తున్నాం. ఆయన పని మీద ఇంట్రెస్ట్ ఉండి పని బాగా చేసుకునే కృప దయచేయండి. సాతాను క్రియలు లయపరచండి, వ్యాధులను లయపరచండి, మీ కార్యాలతో మీరు నింపండి నాయన. ఈ బేతేల్ సువార్త కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రేక్షకులందరినీ దీవించండి. ఎవరైతే నమ్మలేదో వారు నమ్మి బాప్తిసం పొందుకొని మీ కుమారుడు రాకడ కొరకు సిద్ధపాటు అవ్వటానికి సహాయం చేయమని, మీ దాసుడు పని ఇంకనూ చేయుటకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలం మీకు తోడుగా ఉండును గాక, ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలండి.